ఓఎల్ఎక్స్ ఈ పదం గురించి మీకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆన్లైన్ వేదికగా మన వస్తువులను అమ్మకానికి పెట్టే ప్లాట్ఫామ్. ఇందులో చాలా వస్తువులను అమ్మకానికి పెట్టారు. ఇంతవరకు మీరు ల్యాప్టాప్స్, టీవీలతో ఏసీలు, బైకులు, కార్లు, ఆటోలు ఇంకా చాలా వస్తువులను అమ్మకానికి పెట్టడం చూశారు. కానీ ఎప్పుడైనా విమానం ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టడం చూసారా? అయితే ఇప్పుడు చూసేయండి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలలో EF-35B ఒకటి. ఈ ఫైటర్ జెట్ బ్రిటన్ దేశానికి చెందినది. కాగా గత కొంతకాలంగా ఈ ఫైటర్ జెట్ ఇంకా కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్లోనే ఉంది. సాంకేతిక కారణాలతో ల్యాండ్ అయిన ఈ ఫైటర్ జెట్ 5 రోజులు గడిచినా ఇంకా కేరళలోనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఫైటర్ జెట్కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ యుద్ధ విమానాన్ని OLXలో అమ్మకానికి పెట్టారంటూ పోస్టులు దర్శనమిస్తున్నాయి. $4 మిలియన్ అమ్మకానికి పెట్టారంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతుండగా అసలు ఈ యుద్ధ విమానానికి ఏమైంది, ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారనే చర్చ మొదలైంది. ఈ ఫైటర్ జెట్ ను ప్రముఖ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ముఖ్యంగా $4 మిలియన్ల అమ్మకానికి పెట్టినట్లుగా నెటిజన్లు ఫేక్ పోస్టులు సృష్టించారు. ఇక నిజంగా ఓఎల్ఎక్స్ లో అలాంటి ప్రకటన వచ్చిందా, లేదంటే ఎవరైనా హాస్యాస్పదంగా ఈ పోస్ట్ క్రియేట్ చేశారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. EF-35B యుద్ధ విమానం బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నౌకలో భాగం. ఇటీవల ఇది ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత నౌకాదళంతో కలిసి యుద్ధ విన్యాసాల్లో పాల్గొంది. ప్రారంభంలో ఇంధనం తగ్గిపోవడంతో ఆదివారం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో అత్యవసర ల్యాండింగ్ అయిందని వార్తలు వచ్చాయి. అయితే 5 రోజులుగా ఇది అక్కడే నిలిచిపోవడంతో హైడ్రాలిక్ సిస్టంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు స్పష్టమైంది. ప్రస్తుతం బ్రిటన్ ఇంజనీర్లు ఈ యుద్ధ విమానంలోని సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. సమస్యను సరిచేసిన అనంతరం దానిని తిరిగి HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నౌకపైకి చేర్చే ప్రయత్నాలు జరుగుతాయి. అప్పటి వరకు CISF సిబ్బంది ఈ ఫైటర్ జెట్ కు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. ఇక మలయాళీలు బ్రిటిష్ F-35 ఫైటర్ జెట్ ను OLXలో అమ్మకానికి పెట్టారు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులు ప్రజలను ఆకట్టుకున్నాయి. మొత్తానికి కేరళలో చిక్కుకుపోయిన ఈ అత్యాధునిక యుద్ధ విమానంపై వెల్లువెత్తుతున్న వార్తలు, మీమ్స్ సోషల్ మీడియాలో వినోదాన్ని పంచుతున్నాయి. మన దేశంలో ఒక విదేశీ యుద్ధ విమానం, అందులోనూ 5వ తరం సెల్ట్ జెట్ మొరాయించి 5 రోజులకు పైగా నిలిచిపోవడం సాధారణ విషయం కాదు. ఇది చాలా అరుదైన సంఘటన. ఈ విమానం షార్ట్ టేకాఫ్తో పాటు వర్టికల్ ల్యాండింగ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంది. అమెరికాతో సహా అతి కొద్ది దేశాల వైమానిక దళాల వద్ద మాత్రమే ఈ అత్యాధునిక ఫైటర్ జెట్ ఉంటుంది. ఇజ్రాయిల్ కూడా దీనిలోని మరో వేరియంట్ను ఇరాన్పై దాడులకు ఉపయోగిస్తోంది.